అందరికీ నమస్కారం. ముఘల్ సామ్రాజ్యం ఆ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? తాజ్‌మహల్ లాంటి అద్భుత కట్టడాలు, కోహినూర్ వజ్రం లాంటి అపారమైన సంపద కదూ? కాని ఆ మెరుపుల వెనుక మరో కోణం ఉంది. అదేంటంటే అదే సమయంలో కోట్లాది మంది సామాన్యుల కష్టాలు, వాళ్ల కన్నీటి గాథ. అంటే ఒకవైపు అద్భుతమైన విజయాలు, మరోవైపు తీవ్రమైన వైరుధ్యాలు. ఈరోజు మనం ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఉన్న అంతరాన్ని చూద్దాం. చూడండి, అప్పట్లో మన దేశానికి వచ్చిన యూరోపియన్ యాత్రికులు కూడా ఇదే అన్నారు. వాళ్లకు రెండు వేర్వేరు భారతదేశాలు కనిపించాయట. ఒకవైపు పట్టుబట్టలతో, సుగంధ ద్రవ్యాలతో మెరిసిపోతున్న కొద్దిమంది ఉన్నత వర్గాలు, ఇంకోవైపు కనీస అవసరాల కోసం ప్రతిరోజు కష్టపడే కోట్లాది మంది రైతులు, చేతివృత్తుల వాళ్లు. మరి ఆలోచించండి, ఒకే సామ్రాజ్యంలో ఒకే సమయంలో ఈ రెండు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎలా సాధ్యమయ్యాయి? సరే, మరి అసలైన ప్రశ్నేంటంటే, ఈ రెండిట్లో నిజమైన మొఘల్ భారతదేశం ఏది? ఆ విలాసవంతమైన జీవితమా, లేక ఈ కటిక పేదరికమా? ఒకవేళ రెండూ నిజమే అయితే ఇంత పెద్ద అంతరాన్ని ఆ సమాజం ఎలా అంగీకరించింది? ఈ చిక్కుముడిని విప్పడానికే మన ఈ విశ్లేషణ. ఓకే, ఈ వైరుధ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ నాణానికి ఒకవైపు చూద్దాం. అసలు ఇంత సంపద, ఇంత అధికారం ఎవరి చేతుల్లో ఉండేవి? ఆ సామ్రాజ్యాన్ని శాసించిన ఉన్నత వర్గాల వాళ్ల జీవితం ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం పదండి. అసలు ఈ ఉన్నత వర్గాలు అంటే ఎవరంటే, మొదట్లో వీళ్లలో చాలామంది టర్కులు, ఆఫ్ఘన్లు అంటే బయట్నుంచొచ్చినవాళ్లు. కానీ కాలక్రమేణా వాళ్లు ఇక్కడే స్థిరపడి మన సమాజంలోనే కలిసిపోయారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఉన్నత వర్గాల్లో కేవలం వాళ్లే కాదు, రాజా మాన్సింగ్ లాంటి రాజపుత్రులు, ఆ తర్వాత మరాఠాలు కూడా పెద్ద పెద్ద పదవుల్లోకొచ్చారు. సో ఇది కేవలం విదేశీయుల పాలన అని చెప్పడానికి లేదు. మరి వీళ్ల జీతాలు ఎలా ఉండేవంటే ఊహకందని స్థాయిలో ఉండేవి. కాని వాళ్ల ఖర్చులు అంతకంటే ఎక్కువ. ఎందుకంటే చక్రవర్తి ఎలా బతికితే తాము కూడా అలా బతకాలని అనుకునేవాళ్లు. అది ఒక స్టేటస్ సింబల్ అన్నమాట. వందల కొద్ది సేవకులు, పెద్ద పెద్ద ఏనుగులు, గుర్రాలు, ఖరీదైన బట్టలు, నగలు. అంతేనా, తినడానికి పండ్లు కూడా వేరే దేశాల నుంచి తెప్పించుకునేవాళ్లు. ఇవన్నీ వాళ్ళకి చాలా మామూలు విషయాలు. ఆ వైభవానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఇదే, ఈ దివానే ఖాస్. ఇక్కడే చక్రవర్తి తన ముఖ్యమైన మంత్రులతో, అధికారులతో సమావేశమయ్యేవారు. ఇది కేవలం ఒక మీటింగ్ హాల్ కాదు, మొఘల్ సామ్రాజ్యపు శక్తికి, ఆ ఉన్నత వర్గాల టీవీకి ఇది ఒక ప్రతీక. సరే, ఇప్పటివరకు నాణేనికి ఒకవైపు చూశాం కదా, ఇప్పుడు దాన్ని తిప్పుదాం. ఈ ఆడంబరాలకి, ఈ వైభవానికి పూర్తి దూరంగా కోట్లాది మంది సామాన్య ప్రజల జీవితమెలా ఉండేది? వాళ్ల ప్రపంచంలోకి ఒకసారి వెళ్దాం. ఆ రెండు ప్రపంచాల మధ్య ఎంత తేడా ఉందో చెప్పడానికి వాళ్ల బట్టలొక్కటి చూస్తే చాలు. ఒకవైపేమో పట్టు వస్త్రాలు, మెరిసిపోయే దుస్తులు, మరోవైపు కనీసం శరీరాన్ని కప్పుకోవడానికి కూడా సరిగ్గా బట్టలు లేని పరిస్థితి. పాపం, ముఖ్యంగా చలికాలంలో వాళ్లు పడిన కష్టాలు మనం ఊహించలేం. వాళ్ల పేదరికం ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి నికిటిన్ అనే ఒక ఫారిన్ ట్రావెలర్ రాసిన మాటలు చూడండి. ఆయనేమన్నాడంటే, దక్కన్లో ప్రజలు కాళ్లకు చెప్పులు లేకుండానే తిరిగేవాళ్లు. బహుశా తోలు ఖరీదు ఎక్కువ కావడం వల్లేమో. ఆలోచించండి, కనీసం ఒక జత చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఈ ఒక్క మాట చాలు ఆనాటి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. మరి వాళ్ల తిండి విషయానికొస్తే చాలా సింపుల్గా ఉండేది. బియ్యం, జొన్నలు, పప్పులు, ఇవే వాళ్ల ప్రధానాహారం. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఆ రోజుల్లో ఉప్పు, చక్కెర కంటే నెయ్యి, నూనె చౌకగా దొరికేవట. గ్రామాల్లో అయితే పాలు, పెరుగు లాంటివి పుష్కలంగా ఉండేవి. ఒకవైపు విదేశీ పండ్లు తినేవాళ్లు, మరోవైపు ఈ సాధారణ భోజనం. ఆ తేడా ఎంత పెద్దదో చూడండి. సరే, ఒకవైపు ఇంత సంపద, మరోవైపు ఇంత పేదరికం. వీటన్నిటికీ కారణమైన ఆ ఆర్థిక వ్యవస్థ అసలు ఎలా పనిచేసేది? మొఘల్ సామ్రాజ్యానికి వెన్నెముకలాంటి వ్యవసాయం, వాణిజ్యం గురించి ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. మనకు 17వ శతాబ్దం ప్రారంభంలో చూసుకుంటే భారతదేశ జనాభా సుమారుగా 12.5 కోట్లు. ఆలోచించండి, అంత పెద్ద జనాభాకు తిండి పెట్టడం, వాళ్ల అవసరాలు తీర్చడమంటే మాటలు కాదు కదా. అది ఏ ప్రభుత్వానికైనా చాలా పెద్ద సవాల్. మొఘలులు ఈ సవాలును ముఖ్యంగా వ్యవసాయం ద్వారానే ఎదుర్కొన్నారు. వాళ్ల కాలంలో వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే సాగు చేయడానికి బోలెడంత భూమి ఉండేది. గోధుమ, బియ్యం లాంటి ఆహార పంటలే కాదు, పత్తి, నీలిమందు లాంటి క్యాష్ క్రాప్స్ కూడా విరివిగా పండించేవాళ్లు. ఇంకో విషయమేంటంటే, పొగాకు, మొక్కజొన్న లాంటి కొత్త పంటలు కూడా సరిగ్గా ఇదే టైంలో మన దేశంలోకి వచ్చాయి. మన అవసరాలు తీర్చుకోవడమే కాదు, బియ్యం, చక్కెర లాంటివి విదేశాలకు ఎగుమతి చేసేంత స్థాయిలో మన వ్యవసాయం ఉండేదన్నమాట. ఇక వ్యాపారం విషయానికొస్తే అది చాలా ఆర్గనైజ్డ్గా ఉండేది. సేట్లు, భోరాలు, బంజారాలు, ఇలా రకరకాల వ్యాపార వర్గాలు దేశం నలుమూలలా వాణిజ్యాన్ని, సరుకుల రవాణాని కంట్రోల్ చేసేవి. ఉత్తరాన గుజరాతీ వ్యాపారుల నుండి దక్షిణాన చెట్టియార్ల వరకు హిందువులు, జైనులు, ముస్లింలు అందరూ ఈ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. మరి మనం ప్రపంచానికి ఏం అమ్మామో, వాళ్ల దగ్గర్నుంచి ఏం కొన్నామో చూడండి. మన దగ్గర నుంచి ముఖ్యంగా మస్లిన్, పట్టు లాంటి బట్టలు, నీలిమందు, చక్కెర, బియ్యం లాంటివి ఎగుమతి అయ్యేవి. మరి మనమేం దిగుమతి చేసుకున్నాం? యుద్ధగుర్రాలు, మరికొన్ని వస్తువులతో పాటు అత్యంత ముఖ్యంగా బంగారం, వెండి. ప్రపంచం నలుమూలల నుంచి బంగారం, వెండి మన దేశంలోకొచ్చి పడేది.
ఈ సంపదే ముఘల్ సామ్రాజ్యం వైభవానికి అసలు కారణం. అయితే ఈ అపారమైన సంపదంతా కేవలం ఖజానాల్లో మూలకపడిపోలేదు. అది రాళ్లకు ప్రాణం పోసింది, రంగులకు జీవమిచ్చింది. అంటే ఆ సంపద ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన కళగా, వాస్తుశిల్పంగా మారింది. అదే మొఘల్ యుగం మనకు అందించిన గొప్ప సాంస్కృతిక వారసత్వం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీ. దీన్ని కేవలం ఒక కోట అనలేం, ఇది ఒక విజయనగరం. ఇక్కడి విశేషమేంటంటే గుజరాతీ, బెంగాలీ లాంటి మన భారతీయ నిర్మాణ శైలులు టర్కీ, ఇరాన్ శైలులతో చాలా అందగా కలిసిపోయుంటాయి. ఇది వివిధ సంస్కృతులను అక్బర్ ఎలా కలిపాడో చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం. మొఘల్ వాస్తుశిల్పంలో తాజ్మహల్ అంతటి కట్టడానికి స్ఫూర్తి ఎక్కడ్నుంచొచ్చింది? చాలామంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే అది హుమాయూన్ సమాధి. దీని డిజైన్, దీని నిర్మాణం తర్వాతి కాలంలో వచ్చిన తాజ్మహల్కి ఒక రకంగా చెప్పాలంటే ఒక నమూనా లాంటిది. ఇదొక చాలా ముఖ్యమైన మైలురాయి. ఈ కట్టడాల్లో మనకొక స్పెషల్ టెక్నిక్ అనిపిస్తుంది. దాని పేరే పీట్రా డ్యూరా. సింపుల్గా చెప్పాలంటే తెల్లపాలరాయి మీద చిన్నగా చెక్కి ఆ ఘాట్లలో రంగురంగుల విలువైన రాళ్లను అతికించి అందమైన పూల డిజైన్లను తయారుచేయడం. ఇది చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని, చాలా అద్భుతమైన కళ. ఇక మనం ఇందాక చెప్పుకున్న ఆ కళకు పరాకాష్ఠ ఈ అద్భుతం తాజ్మహల్. దీన్ని నిర్మాణ కళకే ఒక ఆభరణం అంటారు. ముఘల్ వాస్తుశిల్పానికి ఇది కిరీటం లాంటిది. మనం ఇందాక చూసిన ఆ పీట్రా డ్యూరా టెక్నిక్ని ఇక్కడ మీరు చాలా విస్తృతంగా, చాలా అద్భుతంగా చూడొచ్చు. కేవలం కట్టడాలే కాదు, ముఘల్ కాలంలో సూక్ష్మ చిత్రలేఖనం అంటే మినియేచర్ పెయింటింగ్ కూడా అత్యున్నత స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా జహాంగీర్ చక్రవర్తి కాలంలో అయితే మనుషులని, జంతువులని, ప్రకృతిని ఎంత సహజంగా చిత్రించేవారంటే అద్భుతం అనిపిస్తుంది. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం తాజ్మహల్ లాంటి అద్భుతాల్ని చూసి ఎంతో గర్వపడతాం. కాని ఆ అందమైన కట్టడాల పునాదుల్లో వేలాది మంది కార్మికుల శ్రమ, చెమట, కన్నీళ్లు కూడా ఉన్నాయి. మరి ఒక వారసత్వం యొక్క ఈ సౌందర్యాన్ని, దాన్ని నిర్మించడానికి అయిన మానవ మూల్యంతో ఎలా చూడాలి? ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.